సూక్తులే విందామా? ఏంటి చేసేదేముంది? సోషల్ మీడియాలో మార్పు రాదు అసలు. నష్టం చేశారు. ఎవరు ఇచ్చారు ఏంటో నాకు తెలియదు కానీ కనీసం బాధ్యతగా మాట్లాడి ఆడోళ్ళైనా మగవాళ్ళైనా. బాలకోటి గారు మహిళ కదా, ఆవిడకి అవకాశం ఇద్దాం. మహిళ కదా, ఆవిడ కూడా కంగారు పడుతున్నారు. సుజాత గారు ఏంటిది గతంలో మాట్లాడినట్టుగా సోషల్ మీడియా ట్రైనింగ్ అలా ఉంటుందో. ఓకే అండి, ఓకే 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 సుజాత గారు వినాలి. మీరు మాట్లాడండి, ఇంకా మీ తర్వాత కూడా ఉన్నారు కదా సుజాత గారు, ఇంకా ఫస్టే కదా, ఇంకా చాలా మంది ఉన్నారు మాట్లాడేది. కానీ సుజాత గారు ఏంటి గతంలో బాలకోటి గారు వెయిట్ అండి, బాలకోటి గారు వెయిట్ ఎందుకు ఆర్గ్యుమెంట్. సుజాత గారు ఏంటి గతంలో మీ నాయకులు చాలామంది అన్నట్టుగా ఆ భాషలో ఒకరొకరిని ఎత్తేస్తున్నారట, అది ఎప్పుడు ఎవరిని ఎత్తుతారా అన్నది టెన్షన్ అయితే వైసీపీలో ఉందని చెప్పి వస్తున్న టాకు. ఇప్పటికే వర్రా పరిస్థితి చూశారు మీరు, ఇంటూ రవికిరణ్ ఎవరో తన పరిస్థితి చూశారు, ఈయనకి ఏమైనా లుకౌట్ నోటీసులు ఇచ్చారు. మరొక వైపు ఇప్పుడు ఆర్జీవీ గారు శ్రీరెడ్డి గారి మీద మరొక కేసు ఈరోజు రాజమండ్రిలో. ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారికో వైఎస్ఆర్సీపీకో ఇది మాదే ఇంక మాకు తిరుగులేదు అనుకున్న వాళ్ళందరూ కూడా ఈరోజు ఎప్పుడు కేసు వచ్చి ఎప్పుడు మనల్ని ఎత్తేస్తారా అని టెన్షన్లో ఉన్నారు అన్నది వస్తున్న టాకు. జరుగుతున్న పరిణామాలు, వస్తున్న కేసు వివరాలు కూడా ఆ రకంగానే ఉంటున్నాయి. విడుదల రజనీ గారి మీద కూడా ఆరోపణలు, వాళ్ళ పిఏఓ చేసాడని. వాసుదేవులు గారు ముఖ్యంగా ఏంటంటే సోషల్ మీడియాలు అన్ని పార్టీలకి ఉన్నాయి. ఏ పార్టీ కూడా సోషల్ మీడియా వింగ్ లేకుండా ఏ పార్టీ కూడా లేదు. మీరు శ్రీరెడ్డి గారిని భాష కోసం మీరు అరెస్ట్ చేస్తే కనుక ముందు స్వాతి చౌదరి గారిని అరెస్ట్ చేయాలి. ఓకేనా? భారతి గారి మీద ఎన్ని రకాల పోస్టులు పెట్టింది అనేది స్వాతి రెడ్డి గారి మీద పోస్ట్ స్వాతి చౌదరి ఉండండి, మీరు అవకాశం ఇవ్వాలి. కాదు మీరు రెండు అన్నారు, నాకు అర్థం కాలేదు. స్వాతి చౌదరి స్వాతి రెడ్డి అన్నారు, ఇద్దరాలు ఒకరా? రెండు ఒకటే. ఆ దరిద్రం అదే. స్వాతి రెడ్డి అని పెట్టుకుంటుంది, యాక్చువల్ గా స్వాతి చౌదరి. ఆవిడ స్వాతి చౌదరి, స్వాతి రెడ్డి అని ఐడిలో పెట్టుకుంటది. ఆ దరిద్రం. మరి మీ టైంలో అరెస్ట్ చేయవలసింది కదా, మరి అలా పోస్టులు ఉంటే ఎందుకు వదిలేశారు? ఒకటి వర్మ గారు, ఇప్పుడు సోషల్ మీడియా, మెయిన్ స్ట్రీమ్ మీడియా మొత్తం కూడా టీడీపీకి భజన చేయడమే పనిగా పెట్టుకుందండి. ఈనాడు గాని, ఆంధ్రజ్యోతి గాని, TV5 గాని. మనం పూర్వం, మీరు జర్నలిస్ట్ గా ఎంతో కాలంలో సర్వీస్ లో ఉన్నారు. ఏ విధంగా అయితే చంద్రబాబు నాయుడు గారు కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ గా ఉన్నటువంటి పేపర్లు, ఉదయం పేపర్ గాని, వార్తా పేపర్ గాని, ఆంధ్రప్రభ గాని, వీటన్నిటిని అసలు జనంలో లేకుండా చేశారు. ఇప్పుడు ఏవైతే కాంగ్రెస్ పార్టీ తరఫున ఒకటో రెండో వార్తలు రాసినందుకు గాను పూర్తిగా వాటిని లేకుండా ఎత్తిపడేశారు చంద్రబాబు నాయుడు గారు. వాళ్ళ టీం ఈనాడైతే ఏమి, ఆంధ్రజ్యోతి అయితే ఏమి. ఈ రోజు పత్రికలు కాకుండా, మెయిన్ స్ట్రీమ్ మీడియా కాకుండా ప్రజలు గొంతుకు వినిపించేది సోషల్ మీడియా కాబట్టి ఈ సోషల్ మీడియా గొంతు నొక్కాలని చూస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. ఈ రోజు శ్రీరెడ్డి గారిని అరెస్ట్ చేస్తే స్వాతి చౌదరి గారిని అరెస్ట్ చేయాలి. ఆర్జీవీని అరెస్ట్ చేస్తే మరి అలాగే వివేకం సినిమా తీశాడు కదా ఒక వెధవ, అతన్ని అరెస్ట్ చేయాలి. ఇవన్నీ ఎందుకు జరగట్లేదు? మరి మేము అడిగేది అది కదా. అధికార ప్రతినిధులు మాట్లాడుతున్నారు, అందరూ మాట్లాడుతున్నారు అన్నప్పుడు మీరేంటి? మీరు బోషిదికే అని మాట్లాడిన వ్యక్తికి మీరు పదవులు ఇస్తారా? మరి చెప్పండి. ఆనం అనేటువంటి వ్యక్తి ఏ రకంగా కూర్చొని మాట్లాడాలి? ఏమైందిరా అని మాట్లాడాడు కదా నిన్నటి వరకు. అతన్ని ఎందుకు అరెస్ట్ చేయలేదు? ఈ రోజు అతనికి పదవులు ఇచ్చి గౌరవిస్తారా మీరు? ఈ రోజు వర్రా అనేటువంటి వ్యక్తిని అసలు అరెస్ట్ చేసింది ఏ పోస్ట్ మీద? అమ్మకి నిల్లు, నాన్నకి ఫుల్లు, ఇదేనా? మీరు అరెస్ట్ చేసి ఆ తర్వాత మీరు ఆ కేసును తీసుకెళ్లినటువంటి విధానం ఏంటి? ఆర్గనైజ్డ్ క్రైమ్. ఆర్గనైజ్డ్ క్రైమ్ అనేది ఎవరికి ఇస్తారంటే లీగల్ గా ఉగ్రవాదులకి ఇస్తారు. గ్రూపులు పెట్టేసి ఆ గ్రూపులు నెట్వర్క్ కమ్యూనికేట్ చేసి అసాంఘిక కార్యక్రమాలు చేసేటువంటి ఉగ్రవాదులకి ఇస్తారు ఆర్గనైజ్డ్ క్రైమ్ అనేది. ఈ ఆర్గనైజ్డ్ క్రైమ్ అనేటువంటిది సోషల్ మీడియాలో పోస్టులు పెట్టే వాళ్ళ మీద చేస్తున్నట్టు టీడీపీ పార్టీ ఈ రోజు సోషల్ మీడియాని పూర్తిగా గొంతు నొక్కాలనేటువంటి ప్రయత్నం చంద్రబాబు నాయుడు గారు కానీ, వాళ్ళ కుమారులు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ చేస్తున్నారండి. ఎందుకంటే వాళ్లే ఉండాలి, ఇంకెవ్వరు ఉండకూడదు. వైసీపీ అనేది ఉండకూడదు.
వాళ్ళ టార్గెట్. అధికారంలోకి వచ్చి 5 నెలలు అవుతుంది. రజనీ గారు ఈరోజు చిలకలూరుపేట ఇన్ఛార్జిగా అవగానే మీకు అవినీతి గుర్తొచ్చిందా? 5 నెలలు గుర్తు రాలేదా మీకు? మేము అడుగుతున్నాం ఈరోజు. మీరు ద్వారపూడి చంద్రశేఖర్ ని మేము అధికారంలోకి వస్తే మేము చీలుస్తాం, చెండాడుస్తాం అన్నారు. మీరు ఏం చేశారు? ఇంతవరకు ఏది చేయలేదే. ఆధారం దొరకలేదా? ఎందుకండి ఇవి డైవర్షన్ పాలిటిక్స్? ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది ఏంటి? బడ్జెట్ మీద. బడ్జెట్ మీరు ఏం కేటాయించారు? మీరు ప్రజలకు ఏం చేశారో చెప్పండి. అంటే మీరు ప్రజలకు ఏం చేస్తున్నారు అనేది అడగకూడదు. మీరు అంటున్నారు కదా 2 సంవత్సరాలు, అదేంటి 2 గంటలు ప్రెస్ మీట్ పెట్టారని. మీరు 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు 2014 నుంచి 19 వరకు ప్రతిపక్ష నాయకులుగా ఉన్నప్పుడు మీరు ఎన్నిసార్లు మైక్ ఇచ్చారో మీరు చెప్పండి. కాదండి, అయితే కాదండి, కాదు 20 కాదు, ఓకే ఓకే కరెక్టే మీరు చెప్పింది. ఎన్నిసార్లు మైక్ ఇచ్చారో లెక్క వేద్దాం. 2014 నుంచి 19 వరకు టీడీపీకి ఎన్నిసార్లు మైక్ ఇచ్చారు అని లెక్కలో వేశారా? 23 మంది ఉన్నప్పుడు, 19 నుంచి 24 వరకు. సారీ, అదే వస్తున్నాను, మీ పాయింట్ గా వస్తున్నాను. మీరు ఈ ప్రశ్న అడుగుతారని తెలుసు. వర్మ గారు ఈ రోజు ప్రతి ఛానల్ గానీ, ఇంక్లూడింగ్ 99 గానీ, ఏబిఎన్ గానీ, టీవీ5 గానీ, అన్ని ఛానల్స్ కూడా చంద్రబాబు నాయుడు గారికి తొత్తులుగా పనిచేయడం అనేది చూస్తూనే ఉన్నారు ప్రజలు. ఇది మీరు వెనక్కి తీసుకోవాలి. ఇది మీరు అర్జెంట్ గా వెనక్కి తీసుకోవాలి. వెయిట్ అండి, అబ్జెక్షన్. వినండి 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 సుజాత గారు, సుజాత గారు, సుజాత గారు, సుజాత గారు, మీరు ఎవరి మీద వినండి 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 ఒక నిమిషం వినాలి వినాలి. వెయిట్ వెయిట్ మీరు వెయిట్ సుజాత గారు, సుజాత గారు, మీరు ఎవరి మీద నిందలేసినట్టుగా ఇక్కడ ఈ ప్లాట్ఫామ్ మీద నిందలేయొద్దు. ఎవరికి పలకీలు మోసే అవకాశం మాకు లేదు, అవసరం వస్తుంది కదా లేదు, ఎవరికి అవసరం లేదు. సుజాత గారు, సుజాత గారు, సుజాత గారు, సుజాత గారు, సుజాత గారు, మీకు నేను అవకాశం ఇచ్చాను అడిగిన వెంటనే. మీరు ఎవరి మీద వేసుకుంటారో, ఎవరు ఏం చేస్తారో అనవసరం. ఈ ప్లాట్ఫామ్ మీద దీన్ని మీరు రాంగ్గా మీరు మాట్లాడుతున్నారు, అది కరెక్ట్ కాదు. ఎవరికి మేము తొత్తులు కాదు. నేను ఒకటి చెప్తున్నాను వినండి. ఈ రోజు బడ్జెట్ సమావేశాల్లో సూపర్ 6 కి ఎటువంటి కేటాయింపులు లేకపోతే మీరు ప్లాట్ఫామ్ మీద తీసుకునేది శ్రీరెడ్డి గురించి, బోర్గడ్డ గురించి, ఆర్జీబీ గురించి. ఒకటి వింటున్నారా? సుమారు